జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। మానవ హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున, సచివాలయ ఉద్యోగుల నగర అధ్యక్షులు వీరనారప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన సచివాలయ ఉద్యోగుల స్థితిగతులపై హైకోర్టు రిటైర్డ్ జడ్జిచే కమిటీ వేసి బాధితులకు న్యాయం చేయాలని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది। పని ఒత్తిడి కారణంగా గడిచిన 19 నెలల కాలంలో చిన్న వయసులో ఉన్న సచివాలయ ఉద్యోగులు 300 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పేర్కొన్నారు। నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ ఉద్యోగులపై పని భారం పెంచి రకరకాల వేధింపులకు పాల్పడుతోందని, ప్రభుత్వం పనితీరు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు। సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మానవ హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మద్దతు తెలిపారు। సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పునరాలోచన చేయాలని ఆయన హెచ్చరించారు। చిన్న వయసులో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అకారణంగా చనిపోవడం అనేటువంటిది మన రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నది। సచివాలయ ఉద్యోగులకి వాళ్ళకి ఇవ్వబడినటువంటి విధులని గత 3-4 సంవత్సరాలుగా చాలా జయప్రదంగా నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా నాకు ప్రత్యక్షంగా సచివాలయ ఉద్యోగులతో అనేక రకాలుగా వాళ్ళ సేవల్ని నేను పొందడం అనేటువంటి జరిగింది। అంతేకాకుండా పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు సచివాలయ ఉద్యోగుల కారణం చేత వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ తిరగడం అనేటువంటిది తగ్గిపోయింది। చాలా హ్యాపీగా గ్రామీణ ప్రజానీకం ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది। అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులకి మెరుగైనటువంటి సదుపాయాలని సౌకర్యాలని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది। నా పేరు మల్లికార్జున సార్, మేము అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నాం। ఈరోజు నిజంగా బాధాకరమైనటువంటి సమావేశం మేమంతా పెట్టుకున్నాం। గత 20 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామంలోనూ అదేవిధంగా వార్డులో పనిచేస్తున్నటువంటి మాతోటి ఉద్యోగులు 300 మంది పైచులకు పని ఒత్తిడి కారణంగా పని వేళలు సరైనటువంటి సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల దాదాపు 40 సరైన పైచులకు మాతో చేయించడం వల్ల ఇంటింటికి తిరిగి ప్రతిరోజు అదేవిధంగా ఒకవైపు పనిలో ఉండి మరోవైపు ఆఫీసు లేదని చెప్పి సోకాజులతో మెమోలతో ఉద్యోగులు తీవ్రంగా అధికారులు ఒకవైపు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం వైపు సరైన పేరుతో ఉద్యోగులు ఈరోజు పూర్తిగా మానసికంగా వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి। దాని కారణంగానే ఈరోజు గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ రోడ్ యాక్సిడెంట్లో ఇవారు 300 పైచులకు మరణించారు। వారందరి ఆత్మ కూడా శాంతింప జరగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా కూడా గ్రహించి సచివాలయ ఉద్యోగుల సర్వేలు అనేది వాళ్ళ పేరుతో మరణాలుగా మారుతున్నాయి, వెంటనే అనవసర సర్వేలు తగ్గించాలి। అదేవిధంగా ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలి। ఆదివారాలు లేదు, సెలవులు లేవు, పండుగలు లేవు, అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫీల్డ్లో ఉండి పనిచేయాలని చెప్పి ఈరోజు ఎంతో మంది 60% మహిళలు కూడా ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి। ఇలాంటి పరిస్థితిని మొత్తాన్ని వీరనారాయణ అండి, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయ ఉద్యోగిని। ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల యొక్క మరణ వేదన ఎలా ఉందంటే ఇప్పుడు ఈ 18 నెలల కాలంలోనే దగ్గర ఒక 50 పైబడి చిలుకు మా మిత్రుడు చెప్పినట్లు ఈ మధ్య కాలంలోనే జస్ట్ గత 6 నెలల నుంచి కూడా వీళ్ళ యొక్క మరణ శోకము మిగిలిన యొక్క ఉద్యోగస్తులకు కూడా చాలా భయాన్ని గొలుపుతుంది। కనుక రోజుకు ఏ న్యూస్ వినాలా అని రోజు పొద్దున్నే వాట్సాప్లో వస్తే ఎలాంటి మెసేజ్ వస్తుందో ఏంటో, ఎవరు చనిపోయినారో ఏమంటో ఈ బాధతోనే చాలామంది సతమతం అవుతున్నాం। సచివాలయ ఉద్యోగస్తులు కరోనా సమయంలో 20, 21, 22 సమయంలో కూడా ఏ సచివాలయ ఉద్యోగి కూడా మరణించలేదు। కానీ
ఈ గత 2 సంవత్సరాల నుంచి చాలామంది సచివాలయ ఉద్యోగస్తులు మరణించడం వల్ల వారి యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క కుటుంబాల జీవన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం యొక్క పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సచివాలయ ఉద్యోగస్తులు చాలా చిన్న చూపుకు గురైపోయి చాలా మనోవేదనకు గురవుతున్నారు. చేతుకున్నటువంటి 6,000 లాగా సచివాలయ వ్యవస్థని చూస్తున్నారు. కనుక అలాంటి చిన్న చూపు చూసే తత్వాన్ని విడనాడాలి. మొదటిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, సచివాలయ ఉద్యోగస్తుల యొక్క మానసిక వేదనను కూడా గుర్తించాలి. వారికి ఉన్నటువంటి సమస్యలను గ్రౌండ్ లెవెల్లో ఏమున్నాయో మీరు రిపోర్ట్ ద్వారా తెప్పించుకోవాలి. కానీ మీ యొక్క సమస్యలతో మాకు పని లేదు, మేము ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం సర్వేలు చేయాలి, మేము చెప్పినటువంటి సమయం ప్రకారం రావాలి, ఇంతే టార్గెట్లతో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో